సహజ మార్గ విధానం అకస్మాత్తుగా ఉద్భవించలేదు. గాఢమైన ఆకాంక్షతో ఎదురుచూస్తున్న మానవాళికి అది దయతో ప్రసాదింపబడింది. సహజ మార్గ విధానం పరతత్వ ప్రాప్తికి సహజమైన, ప్రకృతి సిద్ధమైన మార్గాలను అనుసరిస్తుంది. వాటిని దైనందిన కార్యక్రమంగా ప్రజలు అనుసరించటానికి ఆ విధానం ధ్యానంతో ప్రారంభమవుతుంది. పరమాత్మలో నిగూఢంగానున్న కృపను ఆహ్వానించే ప్రధాన మూలాధారం ధ్యానమే. మొదట్లోనే ప్రపంచం యొక్క అంతం ఆరంభమైనట్లుగా ఈ మొదలే దాని అంతమవుతుంది. అనంతం వైపు సాగే మన ప్రయాణంలో ధ్యాన సమయంలో మనం వివిధ రకాలైన వాతావరణాలతో కూడి ఉన్న వివిధ రంగాల ద్వారా పయనిస్తాం. ఎన్నో అనుభవాలు కలుగుతాయి. ప్రారంభ దశలో బహుశా కొన్ని అనుభవాలు ఊహాజనితాలు కావచ్చు, కానీ తరువాతి దశలోనివి దివ్యమైనవి. ఈ దివ్యానుభూతులు దివ్యత్వపు స్థితులను, స్థాయిలను తెలిపే జ్ఞానం. దివ్యత్వం మన వైపు ఎప్పుడు పూర్తిగా దృష్టి సారిస్తుందో అప్పుడు మన ప్రయాణం సుగమమవుతుంది. పరతత్వాన్ని సాధించాలని మన హృదయాన్ని భక్తిపూర్వకంగా సిద్ధం చేస్తే మన యాత్రలో అనేక ఆధ్యాత్మిక స్థితులను అనుభూతి చెందుతాం. తాను తిరిగి ప్రకృతికి అనుగుణంగా తనను తాను సూక్ష్మతరంగా తయారు చేసుకునే వ్యక్తిలో సత్తత్వం ఉదయిస్తుంది. స్థౌల్యత పూర్తిగా తొలగిపోనిదే సత్తత్వంలోనికి తొంగి చూడటానికి కూడా సాధ్యపడదు. దారిలో ప్రతిబంధకాలుంటే దానికి మనమే బాధ్యులం. ఇవన్నీ పూర్తిగా తొలగింపబడితే తప్ప సత్తత్వ ఆవిర్భావాన్ని మనం ఆశించలేం. సూక్ష్మ అస్తిత్వాన్ని సాధించటానికి సూక్ష్మ మార్గాలనే మనం అనుసరించాలి. దానికి విరుద్ధంగా మనం స్థౌల్య మార్గాలను అనుసరిస్తే మనలో అంతకు ముందే ఉన్న స్థౌల్యతకు తోడుగా వక్రతను కూడా ఏర్పరచుకోవడం ప్రారంభిస్తాం.